చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత వెంటనే స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద వేయబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. యాకోబుతో దేవుడు చేసిన ఒక అద్భుతమైన సంభాషణ, ఒక లెంగ్దీ కాన్వర్జేషన్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా వచనాలు మనం చూస్తున్నాం. ఒక లెంగ్దీ కాన్వర్జేషన్. దేవాది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యి చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు. సో ఈ ప్రాముఖ్యమైన మాటల ద్వారా కొన్ని శ్రేష్టమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుందాం. ఈ మాటలను ధ్యానం చేసుకోకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్య సారాంశము, సారము, సత్యము కనుక వందనాలు ప్రభా. నీ గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడండి, మహిమను పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు తెలుసు, దేవుడు తన గురించి తాను నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని పరిచయం చేసుకున్నారు. యాకోబు తర్వాత యాకోబు సంతానానికి యాకోబు దేవుడును అని కూడా పరిచయం చేసుకున్నారు. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నీ పితరుల దేవుడను, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫోర్ ఫాదర్స్ అండ్ ప్లీజ్ నో దట్ ఐఎమ్ ఆల్సో యువర్ గాడ్. నీ తండ్రిని, నీ తాతను మాత్రమే కాదు నేను నడిపించింది, నిన్ను కూడా నేను నడిపిస్తున్నానని యాకోబు జస్ట్ ఒక రాయిని తలగడగా చేసుకొని, ఈ రోజుల్లో అయితే మనకి ఎయిర్ పిల్లోస్ ఫెసిలిటీ ఉందండి. అంటే అప్పట్లో అంత అడ్వాన్స్మెంట్స్ ఏమీ లేవు. సో యాకోబు ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్ర వస్తే తల కింద కొంచెం ఎత్తుగా ఉండాలంటే ఒక రాయి పెట్టుకొని పండుకున్నాడంట. ఒక రాయి వేసుకొని పండుకుంటే అఫ్కోర్స్ నిద్ర సుఖమెరుగదు అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. బాగా టయర్డ్ అయిపోతే ఎక్కడ పడుకున్నా, నేల మీద పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది. కొన్నిసార్లు అలసట లేనప్పుడు ఎంత కంఫర్టబుల్ పరుపు మీద ఉన్నా కొన్నిసార్లు నిద్ర పట్టదు. యాకోబు రోజంతా ప్రయాణం చేసి ఉన్నాడేమో, హీ వాజ్ వెరీ టయర్డ్. తలకు తలగడగా ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడు. పడుకున్న తర్వాత దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుకు కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. 13వ వచనం. 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. ఐ విల్ ఎక్స్టెండ్, ఐ విల్ ఎన్లార్జ్ యు. నిన్ను నేను విస్తరింపజేస్తాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను. భూమి మీద ఉన్న వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును అని చెప్తూ 15వ వచనంలో ఒక 3 ప్రాముఖ్యమైన దీవెనలు మనం చూస్తున్నామండి. యాకోబుకు దేవుడిచ్చిన 3 ప్రాముఖ్యమైన దీవెనలు. ఒకటి, నీకు తోడై ఉంటాను అని అన్నారు. రెండవది, నిన్ను కాపాడుతాను అన్నారు. మూడవది, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. ప్రాముఖ్యమైన ఇంకొక మాట ఏంటంటే, నీకు నేను చెప్పినది నెరవేర్చే వరకు నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్ ఫార్ యువర్ లైఫ్. నీవు నేను సేవిస్తూ ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇఫ్ హీ మేక్స్ అ ప్రామిస్, హీ కీప్స్ ద ప్రామిస్. అంతే. వాగ్దానం చేశారు అంటే ఆయన ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోరు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరమాత్రుడు కాడు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన అబద్ధికుడు కానే కాదు. మాట ఇచ్చి నేను చేయాలనుకున్నాను కానీ ప్రస్తుతానికి నా దగ్గర అంత రిసోర్సెస్ లేవు, ప్రస్తుతానికి నాకు అంత అవకాశాలు లేవు అని వెనుదిరగడానికి ఆయన బలహీనుడు, చేతగాని వాడు అంతకంటే కాదండి.
దేవుడు యాకోబుకు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉంటాను, ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తాను, నీతో ఏం చెప్పానో అది నెరవేర్చే వరకు నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అని వాగ్దానం చేసిన తర్వాత యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. చూడండి, మనకి కొన్నిసార్లు చాలా కళలు వస్తూ ఉంటాయి, బట్ సమ్ డ్రీమ్స్ దే ఫీల్ సో టాంజిబుల్. కొన్ని కళలు ఎలా ఉంటాయంటే నిజంగా వాస్తవంగా జరిగిపోయాయా నాకు. కొంతమంది చూడండి, నిద్రలో ఉలికి పడలేస్తూ ఉంటారు. నిద్రలో ఎక్కడో పడిపోయినట్టో లేకపోతే ఏదో అయినట్టో మెలకు వచ్చి నేను బాగానే ఉన్నానా, నేను అంతా కుదురుగానే ఉన్నానా అని. కొన్నిసార్లు సమ్ డ్రీమ్స్ ఫీల్ సో రియల్. కొన్ని కళలు వాస్తవికంగా జరిగినంత అనుభూతి మనకి ఇస్తూ ఉంటాయి. సో ఈ కళలోనే నిద్ర తెలిసి యాకోబు మేల్కున్నాడంట. ఏంటి, దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడా? ఐ నో హూ ఐ యామ్. యాకోబుకు తెలుసు యాకోబు మోసగాడిగా ఎలా బ్రతికాడో, యాకోబుకు తెలుసు తన బ్రతికేంటో, తన జీవితం ఏంటో. దేవుడే స్వయాన యాకోబుకు కలలో ప్రత్యక్షమయ్యి శ్రేష్టమైన మాటలని మాట్లాడిన తర్వాత యాకోబు మేలుకొని తను చెప్పిన మాట చూడండి, 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఇదే పరలోకపు గవిని, దిస్ ఇస్ హెవెన్స్ గేట్. ఎందుకంటే దేవుడు కనబడ్డాడంటే అది పరలోకపు గవినే కదా అని అనుకొని ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే, దేవుడు యాకోబుకు ఒకటేనా ప్రత్యక్షమైంది, యాకోబుతో ఒకటేనా మాట్లాడింది, లేక మనతో కూడా మాట్లాడతాడా? మన గురించి కూడా ఆయనకు ఆలోచనలు ఉన్నాయా? మన గురించి కూడా ఆయనకు ప్రణాళికలు ఉన్నాయా? మనతో కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడా అంటే ఎస్, యాకోబుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు తన దర్శన భాగ్యాన్ని మనకు కూడా ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. మనం ఈ వారంలోనే ధ్యానం చేసాము, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. హీ ఈస్ ద సేమ్ అన్చేంజింగ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన యుగములకు కూడా ఒకే రీతిగా ఉండును అనే మాట, ఏకరీతిగా ఉండును, మార్పు లేకుండా ఉండును అనే మాట కూడా వాక్యంలో ఉండి మనం ధ్యానం చేసాం. సో దేవునిలో మార్పు లేదు. సో ఆనాడు యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు, ఆనాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ రోజుకి మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అంటే, అఫ్ కోర్స్ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతారు, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతారు, దేవుడు కొన్నిసార్లు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఒక ప్రాముఖ్యమైన మాట రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. చూడండి, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 14. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. హల్లెలూయా. దేవుని కుమారులుగా పిలువబడాలని ఎంతమందికి ఆశ? దేవుని కుమార్తెనండి. ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ జీసస్. ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఐడెంటిటీ. ఈ లోకంలో మనకి ఉండగలిగే అత్యంత శ్రేష్టమైన గుర్తింపు ఏంటంటే, నేను యేసయ్య బిడ్డను, నేను దేవుని కుమార్తెను, ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అనేది ప్రపంచంలో ఒక విశ్వాసికి మనం తీసుకోగలిగిన ఒక గ్రేటెస్ట్ ఐడెంటిటీ, చెప్పుకోగలిగిన గ్రేటెస్ట్ ఐడెంటిటీ. ఎందుకంటే ఆ ఐడెంటిటీతో పాటు మనకి చాలా అద్భుతమైన ప్రివిలేజెస్, అర్హతలు కూడా చాలా మనం సంపాదించుకుంటాం. ఈ ఐడెంటిటీతో చాలా ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. కొన్నిసార్లు భూలోకపు తల్లిదండ్రులు ఒకవేళ మరి ఏదైనా సందర్భంలో పిల్లలతో గొడవలైనప్పుడు, లేకపోతే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు ఫేవరబుల్గా ఉంటారో బహుశా వాళ్ళకి కొంచెం ఆస్తిపాస్తులు ఎక్కువ భాగం ఇస్తారేమో. లేకపోతే కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు చూడండి, పిల్లల మీద కోపం వస్తే మీకు ఎవరికి ఆస్తి ఇవ్వం, ఏదో ఒక అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో రాసేస్తాము, మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వం, ఎందుకంటే మీకు మా విలువ తెలియడం లేదు కదా అని మాట్లాడే తల్లిదండ్రులు కూడా ఉంటారేమో. సో భూలోకపు తల్లిదండ్రుల యొక్క పిల్లలుగా పలానా వారికి పుట్టామండి, పలానా వారు మా తండ్రి, పలానా వారు మా తల్లి అని చెప్పుకున్నా బహుశా వారి ఆస్తిపాస్తులు మీకు అంతగా సంక్రమించవచ్చు, చెప్పలేం. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కూడబెడితే అది వస్తుందేమో. ఒకవేళ కూడబెట్టలేని స్థితిలో ఉంటే బీ థ్యాంక్ఫుల్ దట్ అట్లీస్ట్ యువర్ పేరెంట్స్ బ్రాట్ యు అప్. నిన్ను ఈ లోకంలో జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చక్కని ప్రేమను చూపించినందుకు కృతజ్ఞత కలిగి ఉండు. పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించలేదు అని ఏం బాధపడక్కర్లేదు. ఈ లోకంలో ఇలా ఉండడానికి తల్లిదండ్రుల ప్రేమ, వారి యొక్క త్యాగమే కాబట్టి
మనం కష్టపడి సంపాదించుకోవచ్చు, కాళ్ళ మీద నిలబడి ఆ దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం వలన అది ఎక్కువ కాదు అనే మాట వాక్యంలో మనం చూస్తాం. సో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ లోక సంబంధంగా పలానా వ్యక్తి యొక్క కుమార్తెనండి, పలానా వ్యక్తి యొక్క కుమారుడినండి అని చెప్పుకుంటే వాళ్ళ ఆస్తిపాస్తులు ఒకవేళ ఉంటే వస్తాయి, లేకపోతే రావు. ఒకవేళ ఉన్న తల్లిదండ్రుల్ని కొన్నిసార్లు కొంతమంది మోసం చేసి ఆస్తి రాయించేసుకునే వారు కూడా ఈ ప్రపంచంలో చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు బిడ్డను, యేసయ్య కుమార్తెను, కుమారుడిని అని చెప్పుకోవడం ద్వారా అది కేవలం గొప్పతనం మాత్రమే కాదు, కానీ దాని ద్వారా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా మన స్వంతం అయిపోతాయి. హల్లెలూయా. యూ బికమ్ ఎలిజిబుల్ టు రిసీవ్ ఆల్ బ్లెస్సింగ్స్, ఆల్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్. దేవుని దగ్గర ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి హక్కుదారులముగా మనం అవుతాం దేవుని బిడలంగా మారినప్పుడు. సో దేవుని బిడలంగా మనం అవ్వాలంటే ఒకటి ప్రాముఖ్యంగా రక్షణ పొందాలి. రెండవది, రక్షణ పొందిన తర్వాత దేవుని బిడలంగా ఎలా కొనసాగగలము అని ఆలోచిస్తే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడినప్పుడు, వెన్ వీ ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. తెలియని రూట్లో వెళ్తున్నప్పుడు దారి ఎలా తెలుస్తుందండి? కొన్నిసార్లు మనం ఏదన్నా తెలియని ఊరు, తెలియని ప్రాంతం వెళ్ళినప్పుడు జీపీఎస్ పెట్టుకొని వెళ్ళిపోతుంటాం. జీపీఎస్ టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, ఇన్ని మీటర్స్, అన్ని కిలోమీటర్స్ అని చెప్తూ ఉంటుంది. సో దాని ప్రకారం వెళ్ళిపోతుంటాం. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు వాట్స్ ద నావిగేషన్ సిస్టమ్, మనల్ని సరైన మార్గంలో నడిపించేది ఏంటి అని ఆలోచిస్తే అఫ్కోర్స్ ఉదయకాల సమయంలో కాసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు, లేకపోతే పడుకోబోయే ముందు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు. బట్ త్రూ అవుట్ ద డే, దినం మొత్తంలో నేను ఎలా నడిపించబడతానండి అని ఆలోచిస్తే దేవుని ఆత్మ మన లోపలుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. బిల్లీ గ్రాహం గారు మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప సువార్థికునిగా దేవుని సేవలో బహుబలంగా వాడబడిన దైవజనులు. ఇప్పుడు లేరు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అయితే ఆయన తర్వాత అఫ్కోర్స్ ఆయన కుమారుడు కూడా సేవ చేస్తున్నారు. ఆయన కుమార్తె అయిన యానీ గ్రాహం లార్డ్స్ అనే ఆమె, ఆయన కుమార్తె, బిల్లీ గ్రాహం గారి కుమార్తె, ఆమె కూడా చాలా పుస్తకాలు రాశారు. ఆమె కూడా చాలా అద్భుతమైన స్పీకర్, చాలా చక్కగా దేవుని సేవలో కొనసాగుతున్న దైవజనరాలు. ఆమె యానీ గ్రాహం గారు ఆమె సేవలో కొనసాగుతున్నప్పుడు ఒక టీంను పెట్టారంటండి, ఒక ప్రార్థనా బృందాన్ని పెట్టారంట. సో ఆ ప్రార్థనా బృందంలో ఉన్న సిస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే, దైవ సేవకురాలి కొరకు, ఆమె చేసే ప్రయాణాల కొరకు, ఆమె చేసే ప్రసంగాల కొరకు, ఆమె చేసే పరిచర్య కొరకు వీళ్ళు వెనకాలండి ఒక ప్రేయర్ సపోర్ట్, ఒక ప్రేయర్ బ్యాకప్. గడిచిన 30 సంవత్సరాల నుండి అదే టీం, ఒక టీమ్ ఆఫ్ విమెన్, వారి చర్చ్లో ఉన్న టీమ్ ఆఫ్ విమెన్ దైవ సేవకురాలి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఆ టీంలో యానీ గ్రాహం గారి కుమార్తె అయిన రేచల్ అనే అమ్మాయి కూడా ఆ టీంలో ఉందన్నమాట, ఆ ప్రేయర్ టీంలో. సరే, ఒకసారి ఈ యానీ గ్రాహం గారు, ఇది నిజంగా ఆమె జీవితంలో జరిగిన సంఘటన, ఆమె తన వెబ్సైట్లో దాన్ని పోస్ట్ చేస్తే నేను అది చదివి మీకు ఈరోజు ఆ వివరాలు చెప్తున్నాను. సో ఈ యానీ గ్రాహం గారు ఒకసారి ఆమె పరిచర్యలో భాగంగా వుడ్స్లో, అంటే చాలా కొండ ప్రాంతాల్లో, అక్కడ ఎక్కువగా అడవులు, దట్టమైన అడవులు ఉండే ప్రదేశంలో అక్కడ ఒక బైబిల్ కాలేజ్ లాంటిది ఉంటే అక్కడ సేవలో వాడబడడానికి దేవుని పరిచర్య నిమిత్తం ఆమె వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ దేవుని సేవకురాలు ఎక్కడికి వెళ్ళినా సేవ కొరకు ఈ ప్రేయర్ టీమ్ ఆన్ డైలీ బేసిస్ ప్రతిరోజు ఒక టైం వారు పెట్టుకొని సేవకురాలి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ప్రార్థన చేస్తున్న సమయంలో యానీ గ్రాహం గారి కుమార్తెకు ఎందుకో సడన్గా ప్రార్థన చేస్తుంటే ఆమె మనసులో ఎలుగుబంట్లు కనబడుతున్నాయంట. ఏంటి, వాట్ ఆమ్ ఐ థింకింగ్? ప్రార్థన చేస్తుంటే నేను అసలు ఎలుగుబంటి గురించి ఆలోచించలేదు. అసలు ఎలుగుబంటి ఎందుకు వచ్చింది నాకు, నా మనసులోకి ఎందుకు వస్తుంది, ఎలుగుబంటి దృశ్యాలు ఎందుకు నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి అనుకోగానే వెంటనే ఆమెకు అర్థమైందంట, మా మమ్మీ ఒక అడవి ప్రాంతంలో, దట్టమైన అడవులున్న ప్రాంతంలో ఆమె సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం వెళ్ళింది. మా అమ్మగారికి అసలే వాకింగ్ అంటే బాగా ఇష్టం. సాయంకాల సమయంలో, ఉదయకాల సమయంలో అలా ఆహ్లాదకరంగా ఉందని ఆ కొండల మధ్యలో ఆవిడ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఎలుగుబంటి మా అమ్మని దాడి చేస్తుందేమో, మా మమ్మీ యొక్క ప్రాణం తీస్తుందేమో అని వెంటనే ఆమె అనుకుందంట. ఇట్ వాజ్ డెఫినెట్లీ ద అర్జ్ దట్ హోలీ స్పిరిట్ కెప్ట్ ఇన్ హర్ హార్ట్. ఆమె హృదయంలో ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక భారాన్ని పెట్టారు. ఏంటంటే, ఏ ఎలుగుబంటి నా తల్లిని ముట్టకుండా నువ్వు కాపాడు ప్రభు అని. ఆ ఎలుగుబంట్లో ఆమె కళ్ళలో, అంటే ఆమె మనసులో మెదలాడగానే ప్రేయర్ టీం అందరికీ చెప్పిందంట, తన కుమార్తె, అమ్మ కొరకు ఈ విషయం మనం ప్రార్థన చేద్దాము, దేవుడు తన సేవకురాల్ని భద్రపరచులాగున ఏ వైల్డ్ యానిమల్స్ నా తల్లిని తాకకూడదని ప్రార్థన చేద్దామని వీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు యానీ గ్రాహం గారు
ఉదయకాల సమయంలో అంతా ఆ రోజు క్లాసెస్లో చెప్పారు, బైబిల్ క్లాసెస్ అన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆమె ఈవినింగ్ వాక్ కొరకు బయలుదేరి వెళ్ళారంట. ఈవినింగ్ వాక్ కొరకు బయలుదేరి కొంత దూరం వెళ్ళారు, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. సడన్గా ఆమె సెల్ ఫోన్ క్యాబిన్లో మర్చిపోయారు అని గుర్తొచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చారంట. మళ్ళీ రిటర్న్ ఇంకా ఆల్మోస్ట్ క్యాబిన్లోకి ఎంటర్ అయిపోతారన్న సమయంలో ఆ దగ్గరలో ఒక పొదల దగ్గర ఏదో ఒక చప్పుడు అవుతుందంట. ఈమె ప్రకృతి ప్రేమికురాలు, జంతు ప్రేమికురాలు. ఈమె అనుకుంటుంది ఏదో వైల్డ్ యానిమల్ వచ్చి ఉంటుందిలే, కాసేపు అలా నిలబడి సరదాగా చూద్దామని అనుకుంటుంది. కానీ ఈలోపు సడన్గా స్పష్టంగా చూసేసరికి అక్కడ ఒక ఆకలితో ఉన్న ఒక స్టార్వ్డ్ బేర్, ఎలుగుబంటి అక్కడ నిలబడి ఈమె వైపు చాలా కసిగా చూస్తుందంట. ఇదే ఎలుగుబంటి ఆ సేవకురాల్ని కసిగా చూస్తూ ఉంటే వెంటనే ఆమె పరుగున క్యాబిన్లోకి వెళ్ళిపోయి బోల్ట్ వేసేసుకుంది. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి ఆ క్యాబిన్కి ఉన్న వుడెన్ విండో, చెక్క కిటికీ ఉంటే దాని దగ్గరకు వచ్చి చాలాసేపు చూసిందంట. బేర్కి 4 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు అలా భూమి మీద ఉంచి 2 కాళ్ళు పైకి లేపి ఆ క్యాబిన్లోకి నేను ఏదైనా విధంగా ప్రవేశించగలనా, ఆమెను తినగలనా అని కూడా ప్రయత్నం చేసిందంట. గట్టిగా అరిచిందంట. ఆ క్యాబిన్ డోర్ గట్టిగా తోయడానికి కూడా ప్రయత్నం చేసిందంట. ఆ దేవుని సేవకురాలు ఆ రోజు ఫోన్ కొరకు క్యాబిన్కు రిటర్న్ వచ్చింది కాబట్టి ఆమె క్షేమంగా ఉన్నారు. కానీ ఒకవేళ కనుక ఆ రోజు సెల్ ఫోన్ పర్వాలేదులే, వదిలేస్తాను, మర్చిపోయానని ఆమె ఒకవేళ అలా వుడ్స్లో వెళ్ళిపోయి ఉంటే ఈ ఎలుగుబంటి ఆమెను చేసి వెనకాల పరిగెట్టించి ఆమెను ఇంకెక్కడో ఏదో భయంకరమైన హాని చేసేది. ఈ సంఘటన అంతా అయిన తర్వాత యానీ గ్రామ్ గారు ప్రేయర్ టీమ్కి ఫోన్ చేస్తే వారి కుమార్తె చెప్పిందంట, టుడే The Holy Spirit God inspired me to pray for your safety. ఈరోజు అమ్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ కాపుదల కొరకు నాకు ప్రార్థన చేయమని నా మనసులో ఒక ఎలుగుబంటి యొక్క దృశ్యం ఎందుకు అలా కనబడుతూ వచ్చింది. చాలా డిస్టర్బ్ అయ్యాను, ఎందుకంటే దట్ ఈస్ అన్ అన్యూజువల్ థింగ్. ప్రతిరోజు నాకు ఎలుగుబంట్లు ఏం కనబడవు, ఎందుకు ఇలా కనబడుతుందని ప్రేయర్ టీం మేమందరం కలిసి నీ కాపుదల కొరకు ప్రార్థన చేశామంటే యానీ గ్రామ్ గారు తన సాక్ష్యాన్ని చెప్పారంటే ఈరోజు సాయంకాలం ఈ సంఘటన జరిగింది. అండ్ ప్రేయర్ వర్క్డ్ యాజ్ అ హెడ్జ్. ప్రార్థన దేవుని సేవకురాలి చుట్టూ ఒక కంచె వలె పనిచేసింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన హృదయంలో నుండి ఒక ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. సంథింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో జరగబోతుంది, దాని కొరకు నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండు. బీ అలర్ట్. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అపవాది యొక్క తంత్రాలమ్మో ఏమైపోతాయి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన అనే మంత్రం వేస్తే అన్ని తంత్రాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. వీ హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. ప్రతి విశ్వాసి చేతిలో ఉన్న ఒక బలమైన ఆయుధం ఏంటంటే ప్రతి కీడు నుండి తప్పించబడడానికి, ప్రతి శోధనను జయించడానికి, ప్రతి సమస్య నుండి విడుదల పొందడానికి ప్రార్థన. ఆ ప్రార్థన చేయాలి అనే ప్రేరేపణ ఆమె కుమార్తెకి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు ఆమె లోబడింది కనుక. ఈ రాత్రికాల సమయంలో యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై బేతేలు అనే ప్రాంతంలో అనేకమైన మాటలు చెప్పాడు. దేవుడు నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేటికి మనలో ఉండి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ వాయిస్కు, ఆయన యొక్క స్వరానికి, ఆయన యొక్క నడిపింపుకు మనం సెన్సిటివ్గా ఉండగలిగితే, ఆయన మాటలు వినడానికి, విధేయత చూపించడానికి మనం సిద్ధంగా ఉండగలిగితే, కొన్ని దినాల క్రితం మనం ధ్యానం చేసాం, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే మాట. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నా మనం వినకపోతే, పట్టించుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారు ఖచ్చితంగా. చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చి కూర్చొని సోఫాలో వారిని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఎవరు లేరు అన్నట్టు మనం అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, కాసేపు ఉండి డిసప్పాయింట్ అయ్యి బాధపడి ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. బుద్ధి ఉంటే ఇంకా జన్మలో వీరింటికి రాకూడదు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి మన ఇంట్లో విలువ లేదు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో కలిగిన ప్రతి విశ్వాసి కూడా గుర్తించాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్ గాడ్ విదిన్ మీ అండ్ ఐ వాంట్ టు బీ లెడ్ బై హిమ్. ఆయన ద్వారా నేను నడిపించబడాలని కోరుకుంటున్నాను అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు మనం విధేయత చూపిస్తామో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఈ లోకంలో జయ జీవితాన్ని బ్రతకడానికి దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
ఆయన నా సంగీతము బలమైన కోటయును అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మోరను వినే, వేడుచుండు భక్తుల మోరను వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోనా, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ఆయనే నా సంగీతం. ప్రతిరోజు హృదయంలో నుండి స్తుతి ఒక ధూపంలాగా దేవుని సన్నిధికి వెళ్తూనే ఉండాలి. వీ కెన్ ప్రైజ్ గాడ్ ఎనీ టైమ్, ఎనీ మూమెంట్. అన్ని పరిస్థితుల్లో దేవుని మనం స్తుతించగలము, ఆరాధించగలము. కొన్నిసార్లు మనసు నిరాశగా ఉన్నప్పుడు కూడా నేను ఎలా ఉన్నా నా స్థితి ప్రవ్వా, ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ మై మైండ్. కొన్నిసార్లు చూడండి, మనసు మంచి పనులు చేయడానికి ప్రోత్సాహం ఇవ్వదు, కానీ
పడడానికి, బాధపడడానికి, కృంగిపోవడానికి మనసు చాలాసార్లు మనకి మంచి పుష్ ఇస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభా నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను, నా స్థితిగతులన్నీ ప్రక్కన పెట్టి, ఎందుకంటే నేను ఇలా ఉన్నానంటే నీ కృప లేని క్షణము నేను ఊహించలేనయ్యా. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు చాలు. లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టం
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. అందరం చెప్తాం, యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా, Your grace is enough, Lord. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఒక్క క్షణం కూడా నీ ఉండలేనయ్యా. కృప నీ లేని కృప కావాలయ్యా క్షణము, నువ్వు నీ క్షణం. దయ లేని నీ దయ క్షణము కావాలేసయ్యా ప్రతి నేను క్షణం. ఊహించలేను యేసయ్యా. నీ కృప చాలయ్యా. యేసయ్యా Yes, Lord. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ నేను కృప లేనేసయ్యా. లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అందరం ఒక్కసారి కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నిజంగా చెప్దామా యేసయ్యకు, ఇంతవరకు నడిపించింది నీ కృపే. వాట్ ఎవర్ ఐ యామ్, హూ ఎవర్ ఐ యామ్, వేర్ ఎవర్ ఐ యామ్ ఇస్ బై యువర్ గ్రేస్. నువ్వు నన్ను పట్టుకోకపోయింటే, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోకపోయింటే, లోకంలో పాపంలో చీకటిలో ఎక్కడో ఉండేది ప్రభా నా బ్రతుకు. ఐ వుడ్ బి నోవేర్, ఐ వుడ్ బి అవే ఫ్రమ్ యూ. నీకు దూరంగా ఉండేదాన్నయ్యా. దూరమైన నా బ్రతుకును దగ్గరగా చేసావయ్యా. ఈ స్థితిలో నీకు దగ్గరగా ఉన్నానంటే నీ కృపే. రక్షించబడ్డానంటే నీ కృపేనయ్యా. నా అర్హత ఏం లేదు ప్రవ్వా. నా భక్తి, నా విశ్వాసం, నా నమ్మకత్వం ఏది కాదయ్యా. లార్డ్, ఐ నో హౌ వీక్ ఐ యామ్, ఐ నో హౌ ఫీబుల్ ఐ యామ్. నేనెంత బలహీనుడనో నాకు తెలుసు ప్రభు. నేనెంత బలహీనురాలో నాకు తెలుసు. నన్ను బలపరుస్తుంది నీ కృపే. నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. మేము తీసుకున్న ఆహారమో, మేము తీసుకున్న జాగ్రత్తలో, మాకున్న బలమో, మాకున్న ఐశ్వర్యమో ఏది కాదు ప్రవ్వా. నీ కృపే. నీ కృపే మమ్మల్ని బ్రతికింపచేస్తుంది. నీ కృపే మమ్మల్ని అనుక్షణం నడిపిస్తుంది. నీ కృప లేకపోతే మేము ఉండలేమేసయ్య. నీ కృప నాకు కావాలి. అడుగుదామా ప్రతి ఒక్కరం, నీ కృప నాకు కావాలి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. అందరం పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడవు ప్రభా. యు ఆర్ సో జనరస్ ఇన్ షోయింగ్ అస్ గ్రేస్. అర్హత లేని మాకు నీవిచ్చిన రక్షణ, నీవిస్తున్న ప్రతి ఆశీర్వాదం ప్రభా, నువ్వు కృప చూపించట్లో ఎంత ఐశ్వర్యవంతుడో మాకు అర్థమవుతుందయ్యా. నీ కృపను బట్టే బ్రతుకుతున్నాం, నీ కృపను బట్టే జీవిస్తున్నాం ప్రభా. నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రజలంగా, నీ బిడలంగా మమ్మల్ని మేము నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. శత్రు యొక్క ప్రతి కార్యమును యేసు నామములో లయపరచండి అయ్యా. మా జీవితంలో నీ నామమునకు అత్యధికంగా మహిమొచ్చినట్లు సహాయం చేయ ప్రభా. ఎంతమంది నాయన కుటుంబాలైతే ప్రతి రాత్రి కనెక్ట్ అవుతున్నారు, వారి జీవితాలలో స్పష్టంగా నీ కార్యములను, స్పష్టంగా నీ నడిపింపును, నీ అభిషేకాన్ని, నీ ఆత్మ నింపుదలను వారు చూచినట్లు సహాయం చేయ ప్రభా. ఈ బిడలంగా ఈ లోకంలో మేము జయ జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ రాత్రి కాల సమయంలో మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి బలమైన శ్రేష్టమైన నీ మాటలు అందించి మహిమను పొందమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.